హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఐఫామ్. నేనైతే ఇప్పుడు మా ఫామ్ లో ఉన్నాను. యాక్చువల్గా మేము ఇది 6 years ముందు స్టార్ట్ చేసామన్నమాట హార్టికల్చర్ ఫామ్ గురించి. సో ఇక్కడైతే మనకు డ్రాగన్ ఫ్రూట్ అండ్ జామున్ ట్రీస్ అయితే ఎక్కువ ఉన్నాయి. అండ్ రీసెంట్ గానే మేము షీప్ ఫార్మింగ్ అనేది కూడా స్టార్ట్ చేసాము. సో దాని ఫుల్ డీటెయిల్డ్ వీడియో అనేది మీకు ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో గురించి షీప్ ఫార్మింగ్ ఎలా స్టార్ట్ అయింది, సో అక్కడ ఏం చేస్తారు, సో దానికి ఎలాగా ఫుడ్ అటన్నిటి గురించి మనం డీటెయిల్ గా తెలుసుకుందాం వీడియోలో. యాక్చువల్లీ లొకేషన్ ఎక్కడుంది అంటే గుట్టపాలెం గ్రామం, కలికిరి మండలం అండ్ అన్నమయ్య జిల్లా అనమాట. సో ఎక్కడ ఎంతో దూరం కాదు, తిరుపతి నుంచి జస్ట్ 75 kilometers దూరంలో మాత్రమే ఉంటుంది. సో నేను కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. అండ్ స్క్రీన్ మీద కూడా నెంబర్ యాడ్ చేస్తాను. సో ఏదైనా క్వైరీస్ ఉన్నా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి షీప్ ఫార్మింగ్ ఎలా స్టార్ట్ చేశారు, ఏంటి అని చెప్పేసి మా పెద్ద అడిగి తెలుసుకున్నాము. చెప్పిన షీప్ ఫార్మింగ్ షెడ్. సో ఇక్కడే మనం మొత్తం రేరింగ్ అంతా జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనమే కాకుండా దీనికి కేర్ టేక్ చేయడానికి కూడా ఆల్రెడీ కేర్ టేకర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారనమాట. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంది, సో డీటెయిల్డ్ వీడియో అనేది నేను పెద్దనాన్న అడిగి తెలుసుకుందాం. సో ఇదే మా పెద్దనాన్న. సో మీకు పెద్దనాన్న మీకు ఇది ఎలా స్టార్ట్ చేయాలనిపించింది, సో ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని? నేను ఆల్రెడీ గవర్నమెంట్ పోలీసులో రిటైర్డ్ అయినాను. ముందు వేస్ట్ గా ఎందుకు ఖాళీగా ఉండాలనే ఉద్దేశంతో మొదటి నుంచి దీని మీద నాకు చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నింది. కానీ అప్పుడు జాబ్ లో ఉన్నప్పుడు నాకు టైం దొరకలేదు కాబట్టి లాస్ట్ ఇంకా రిటైర్ స్టేజ్ 1 year నుంచి ముందే బిఫోర్ గా పొటాటో షెడ్ పెట్టాలని నేను నిర్ణయం తీసుకున్నాను. దాని మేరకు నేను 2025లో ఫిబ్రవరిలో మొదలుపెట్టాము. ఇక్కడ అంతా షెడ్ అంతా నిర్మాణం పూర్తి చేసుకున్నాము. తర్వాత ఫిబ్రవరిలో నేను పుట్టేళ్ళ గూడూరు సంత నుంచి తీసుకొని వచ్చాము. టోటల్ గా ఫస్ట్ బ్యాచ్ వచ్చి 54 తీసుకొచ్చాము. అయితే ఈ షెడ్ ఎలాగా చేయాలనుకున్నారు, ఈ మెటీరియల్ అంతా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి షేర్ చేయండి. ఇది నేను మొదట్లో నిర్మాణం చేయాలనుకున్నాను. కిందనే ప్లాట్ఫామ్ లేకుండా పెట్టాలనుకుని ఒకసారి వచ్చాను. తర్వాత వీడియోస్ లో మన యూట్యూబ్ లో చూసాము, ఎట్లా బాగుంది, ఎట్లా చేస్తే బాగుండని సెర్చ్ చేసి కొన్ని షెడ్లు విజిట్ చేశాను. ఆ తర్వాత ఎట్లా చేయాలా అనే ఉద్దేశంతో యూట్యూబ్ లో చూసి కాంటాక్ట్ అయ్యాము. తమిళనాడులో గుమ్మడిపూడి దగ్గర అక్కడి నుంచి షెడ్ నిర్మాణం కోసం చేస్తామని వాళ్ళు అడ్వర్టైజ్ ఇచ్చినారు. ఆ అడ్వర్టైజ్మెంట్ లో నేను వాళ్ళతో కాంటాక్ట్ అయ్యాను. అయిన తర్వాత కాంట్రాక్ట్ అయింది. తర్వాత వాళ్ళతో పోయి డీల్ చేసి అక్కడ పోయి మాట్లాడాము. తర్వాత రేటు ఏ విధంగానే దీనికి ఖర్చు సుమారుగా 8 లక్షల దాకా అయింది. దాదాపు 8 లక్షలు అయింది టోటల్ గా. ఈ షెడ్ నిర్మాణం కోసం అంతా ఒక 10 days లో వాళ్ళు కంప్లీట్ చేసి వెళ్ళిపోయారు. గొర్రెలంటే ఈ పొట్టేళ్ళంటే చాలా జాతులు ఉన్నాయి. సో మీరు ఏ జాతి తీసుకొచ్చుకున్నారు అండ్ ఇదే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు పర్టికులర్ గా? ఏదైనా దీని గురించి మీరు రీసెర్చ్ చేసి తెచ్చుకున్నారా? సో ఎలాగా దాని గురించి ఒకసారి చెప్తారా? వీళ్ళు చూస్ చేసుకోవడానికి దీనిలో చాలా రకాలు ఉన్నాయి. నెల్లూరు జుడిపి ఇంపార్టెంట్, తర్వాత మాచర్ల బీడు, అవి కొన్ని ఉన్నాయి. అవన్నీ లేదు, మాకు దగ్గరలో నెల్లూరు దగ్గర, తర్వాత నెల్లూరు జుడిపి బాగా వృద్ధి చెందుతుంది మా వాతావరణం. గూడూరులో పోయిన తర్వాత స్టార్టింగ్ లో 75 పిల్లలు ఫస్ట్ బ్యాచ్ తెచ్చాము. ఒక 54 తెచ్చాము. 54లో జత వచ్చి 14,000 పడింది.
తర్వాత అప్పుడు వయసు 3 నెలలు ఆ విధంగా ఉంటుంది వీటికి. కాబట్టి ఫస్ట్ బ్యాచ్ లో 4 తెచ్చాము. అది తెచ్చి ఇక్కడ వదిలిన తర్వాత మళ్ళీ ఒక 2 months తర్వాత అంటే ఏప్రిల్లో మళ్ళీ ఒక 31 తీసుకున్నాం అక్కడ. అంటే మీరు లైక్ నెలకి లైక్ 4-5 kg బరువు పెరుగుతుంది అని చెప్పారు కదా. సో వాటి కోసం లైక్ మీరు మేత ఎలాగ సేకరిస్తున్నారు, సో ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, సో వాటికి ఏ మేత వేస్తున్నారు, వాటన్నిటి లైక్ అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎలా ఆ వివరాలన్నీ ఒకసారి నాకు చెప్తారా? పిల్లలంతా ముందే నేను ఆల్రెడీ 3 months బిఫోర్ గానే 4G బుల్లెట్ తెచ్చి వేసుకున్నాను. దానికి తగినట్టు పిల్లలు తెచ్చిన తర్వాత రోజుకి 3 పూటలు 4G బుల్లెట్, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఆ టయాల్లో వేసుకుంటూ మళ్ళా సాయంత్రం పూట ఫీడింగ్ మొక్కజొన్న, ఉలవలు, తర్వాత జొన్నలు, తర్వాత తౌడు, ఇంకా తర్వాత ఇవన్నీ వాడుతున్నాము. కొన్ని రోజుల తర్వాత బీర్ పొట్టు వాడితే మంచిది అనేసి చెప్పారు. తర్వాత బీర్ పొట్టు కూడా మొదలు పెట్టాను. కాబట్టి నెలకు 4-5 kg బాగా వెయిట్ గెయిన్ అయింది మాకు. ఇప్పుడే వీడి దగ్గర 20 నుంచి 35 kg దాకా వచ్చినాయి. ఇప్పుడైతే అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా కావాల్సిన వాళ్ళు వస్తే మేము సేల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. వచ్చి చూసుకొని రేట్ మాట్లాడుకుంటే మేము అంత మొత్తం టోటల్ బంచ్ కావాలంటే ఇచ్చేస్తాము. లేదంటే ఎన్ని కావాలన్నా 1 కావాలంటే అమ్మడానికి మేము సిద్ధంగా ఉన్నాము. 1-2 కావాలన్నా ఇవ్వగలము. లేదు మొత్తం బ్యాచ్ కావాలన్నా వేయగలము. వచ్చి ఇక్కడ చెప్పిన రేటే కరెక్ట్ కాదు, బార్గింగ్ కూడా చేసుకోవచ్చు. దానికి మీకు కన్వీనెంట్ చేసి మేము కూడా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాము. సో అయితే ఇది అమ్మకానికి రెడీగా ఉన్నాయి అంటున్నారు. సో ఎవరైనా కొనాలి అనుకున్న వాళ్ళు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ఎక్కడికి రావాలి, ఏంటి, ఎలా సంప్రదించాలి అసలు మేము? అది సంప్రదించాలంటే డిస్ప్లేలో నా నంబరు వేస్తాము. తర్వాత ఇది గుట్టుపాళెం విలేజ్, కలికిరి మండలం, అన్నమయ్య జిల్లా. మీకు కలికిరి నుంచి 7-8 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. ఆ నంబర్ కాంటాక్ట్ చేస్తే మేము మీకు కాంటాక్ట్ అవుతాం. దాని డీటెయిల్స్ అంతా చెప్పలేము. మీరు డైరెక్ట్ గా వచ్చి చూసుకొని తీసుకెళ్ళాలి. ఫోన్లో దాంట్లో అయితే కుదరదు. ఎందుకంటే ఇక్కడ చెప్పడం వేరే ఉంటుంది, వీడియోలో చూడడం వేరే ఉంటుంది. డైరెక్ట్ గా స్పాట్ వచ్చి చూసుకుని సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి మేము రేటు ఫిక్స్ చేసి మీకు ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇన్ని పొట్టేళ్లు ఉన్నాయి, లైక్ వీటన్నిటికీ లైక్ ఫీడింగ్ అనేది కంటిన్యూస్ గా జరుగుతూ ఉండాలి కాబట్టి సో లైక్ మనం ఒక్కళ్ళమే చేసుకోం. సో మీకు దీనికి ఇంకెవరైనా ఉన్నారా, లైక్ ఎలా చేస్తారు ఈ ప్రాసెస్ అంతా? ఇది తెచ్చిన తర్వాత శ్రీనివాసులు అనేసి నాకు మంచి ప్రాణం ఇచ్చేవాడు. ఇతను మా దగ్గర సుమారుగా 4 సంవత్సరాలుగా ఉన్నాడు. నేను మామూలుగా నేను ఉండేది చంద్రగిరిలో ఉంటాను. అక్కడ ఒక 4 రోజులు, ఇక్కడ వచ్చి ఒక 4 రోజులు అతనికి హెల్ప్ చేస్తూ ఉంటాను. నేను ఉన్నా లేకపోయినా ఇతనే చూసుకుంటాడు. సో శ్రీనివాసులు గారు మీరు లైక్ మా పెద్దనాన్న లేనప్పుడు కానీ లైక్ వీటన్నిటికీ మేత ఎలా వేస్తారు, ఏ పూట ఏమేమి ఉదయం ఏం వేస్తారు? దీనికి ఏం చేస్తామంటే సాయంకాలము జొన్నలో, ఉలలో వేస్తాం, నానబెట్టి వేస్తాము. మళ్ళీ తెల్లారితో మళ్ళీ శనగ పొట్టేస్తాము. శనగ పొట్టేస్తేనే మధ్యాహ్నం మళ్ళీ గడ్డి వేస్తాము. గడ్డి వేస్తేనే మళ్ళీ కొంచెం అటు వదులుతాము. 5-4 గంటలకు అటు వదులుతాము. వదిలినాక మళ్ళీ ఏం చేస్తామంటే మళ్ళీ తొలకొచ్చి గడ్డి వదులుతాము. మళ్ళీ స్పీడ్ వేస్తాము. స్పీడ్ వేస్తేనే మళ్ళీ గడ్డి మామూలుగా గడ్డి వేస్తాం. ఇప్పుడు ఇక్కడంతా లైక్ మీరు చూస్తున్నారు, లైక్ ఇక్కడ నీళ్లు మొత్తం ట్యాప్ అరేంజ్మెంట్ అంతా ఇచ్చున్నారు. సో ఆ నీళ్ళంతా ఎలా, ఎక్కడి నుంచి? ఇది మేము పైప్ ట్యాంక్ పెట్టాము. ట్యాంక్ నుంచి నీళ్లు సప్లై పెట్టి మొత్తం సప్లై పెట్టాము. ఏంటన్నా మనం నీళ్లు పెట్టాము, సాయంత్రం నీళ్లు పెట్టాం కదా, మళ్ళీ క్లీన్ చేయాలి. క్లీన్ చేసి మళ్ళీ నీళ్లు పెట్టాం. నీళ్లు పెట్టుకునే మళ్ళీ మనం తాతాయి. దీనికి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం జ్వరం వేసినా ఏం వేసినా మనం మీటర్ పెట్టి చూడాలి. మీటర్ పెట్టేసి దీనికి జ్వరం వచ్చిందని చూసినప్పుడు మనం ఇంగ్లీష్ వేయాలి. ఇంగ్లీష్ వేస్తే మన ఒళ్ళు బాగుంటుంది. ఇప్పుడు మనకి ఎట్లా ఉంటుంది అదే మార్గం స్టైల్ కి బాగుంటుంది. సో మేత మీరు చెప్పినవన్నీ ఇక్కడే వేస్తారా, లేక దీనికి గడ్డి వేస్తాము. ఇప్పుడు సాయంత్రం వదులుతాము, వచ్చి దీనికి గడ్డి వేస్తాము. గడ్డి వేసినాక స్పీడ్ చేసినట్టు మళ్ళీ దీనికి గడ్డి వేస్తాము. గడ్డి వేసినాక మళ్ళీ నీళ్ళు సబ్జీ మొత్తం చేస్తాము. ట్యాంక్ పెట్టినాము, గడ్డి వేసినాము, ఇవాళ గడ్డి వేసినాము. ఆ వాడి చిలిపి పుట్టుంది, చిలిపి పుట్టు మధ్యాహ్నం వేస్తాము. అన్ని చేసేస్తాము. సో లైక్ షెడ్ అయితే చాలా నీట్ గా మెయింటైన్ చేస్తుంటారు. ఇంకా మీకు చూడొచ్చు లైక్ కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేసుకున్నాం అనమాట. సో ఏదైనా లైక్ ముందే వీడియోలో చెప్పినట్టు మా పెద్దనాన్న గారు కూడా లైక్ శ్రీనివాసులు గారు కూడా లైక్ వీటికి ఏదైనా బాగాలేదు, లైక్ ఎలా వీటిని మనం మెయింటైన్ చేస్తాం అనేది కెమెరాలో కూడా చూసి మనం అయితే దీనికి లైక్ ట్రీట్మెంట్ కూడా అనేది ప్రొవైడ్ చేయొచ్చు అనమాట.
లైక్ చూసారు కదా వీడియోలో మొత్తం మీకు ఎలా స్టార్ట్ చేశారు ఏంటి ప్రతి ఒక్క డీటెయిల్ అయితే లైక్ మేము ప్రొవైడ్ చేసామని అనుకుంటున్నాము. సో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంది లైక్ ఎవరైనా కొనుక్కోవాలనుకుంటున్నారు సో ఎలాగా అంటే లైక్ కమెంట్ సెక్షన్ లో మీరు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కమెంట్ చేయండి. సో ఏదైనా మీకు ఫోన్ నెంబర్ డీటెయిల్స్ ఇంకేదైనా కావాలనుకున్నా కూడా కమెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయండి. అండ్ ఎవరైనా రావాలనుకుంటున్న వాళ్ళు నేను అన్ని యాడ్ చేస్తాను లైక్ దాంట్లో చూసుకొని ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అయితే రావచ్చు. లేకపోతే మేమైతే మీకు అన్ని విధాలుగా హెల్ప్ చేస్తాము. మ్యాప్ లొకేషన్ తో పాటు నేను మీకు డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేస్తాను. సో ఇప్పటి వరకు ఈ వీడియో కనుక ఎవరైనా ఇంటి వరకు చూస్తున్న వాళ్ళు అనుకుంటే డెఫినెట్ గా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాగ షీప్ ఫార్మింగ్ వీటన్నిటి గురించి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే డెఫినెట్ గా వచ్చి ఇక్కడైతే ఒకసారి విజిట్ చేయండి. మీకు నచ్చితే వచ్చి మీరు ఇక్కడ లైక్ పర్చేస్ కూడా చేసుకోవచ్చు. లేదు వాళ్ళ డీటెయిల్స్ అని ఏమన్నా ఉన్నా కూడా మీరు వచ్చి డెఫినెట్ గా చూసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు చూస్తున్న వాళ్ళందరికీ. సో ఇంకొక వీడియోతో నేను ఇంకొక డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకు వచ్చేస్తాను. ఓకే బాయ్.